सदाशिवसमारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి షష్ఠ స్థానమందు శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే భాగ్యస్థానమందు గురుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి ఈ వారం చంద్రబలం ప్రధానంగా కనబడుతూ ఉన్నది. ఈ మూడు గ్రహాల తాలూకు గ్రహ సంపత్తి ఈ రాశి వారిని చాలా చక్కగా నిలబెడుతుంది. సప్తమంలో ఉండేటువంటి శుక్రుడు, అష్టమ స్థాన స్థిత రవి, అలాగే భాగ్యస్థానమందు ఉన్నటువంటి బుధుడు, దశమంలో కుజుడు మిశ్రమమైనటువంటి ఫలదాతలుగా చెప్పచ్చు. ఇందులో ఏదైనా ప్రతికూలత ఉంది అంటే ఒక రవి గ్రహం వల్ల మాత్రమే ఉంటుంది. ఆ రవి కూడా ఆరోగ్యం పైన ఎక్కువగా ప్రభావాన్ని చూపెడతారు. దుర్దోష శత్రు సంవాద గమనం యథా అన్నది శాస్త్రం. అష్టమంలో రవి ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా హెల్త్ పరమైనటువంటి సమస్యలు, అనవసరమైనటువంటి ప్రయాణాలు, బంధుమిత్రులతోటి సమస్యలు, అలాగే ఏ పనైనా 1-2 సార్లు అవుతూ ఉండడము, కొంత నీరసము నిస్సత్వ ఎక్కువ ఉండడము, అలాగే అనవసరమైనటువంటి తగువులు, ఇటువంటి వాటితోటి ఎక్కువ రవి పీడిస్తూ ఉంటారు. కాబట్టి ఆ విషయాలను ఎక్కువగా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రత్యేకించి మాటకి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఎవరితోనైనా మాట్లాడినప్పుడు మాట పెరుగుతూ మాట పట్టింపులకి అది అవకాశాన్ని కల్పిస్తూ ఉండడం, అలాగే ఆర్థికంగా ఉండేటువంటి పరిస్థితులు, ఏవైతే మీ దగ్గర ధనం ఉన్నది, మీకు సరిపడా ఉన్నది, కానీ గతంలో మీరు చేసినటువంటి వాగ్దానాలు లేదా ఆనందంలో సంతోషంలో మీరు ఇచ్చినటువంటి మాటల వల్ల ఇతరులకి కొంత ధనాన్ని ఇవ్వవలసి వస్తుంది. అది కొన్ని మంచి పనులకైనా సరే, లేదా కొన్ని మిగతా వాటికైనా సరే, కొంత ధనం మీరు సంపాదించుకునేటువంటిది ఇతరులకి ఎక్కువగా ఖర్చు పెడతారు. ఇది ప్రధానమైనటువంటి విషయం. వృత్తి ఉద్యోగాల్లో కొంత ఇబ్బంది ఉంటుంది, కొంత ఒడిదుడుకులు ఉంటాయి. అంటే కొన్ని మీకు సంబంధం లేనటువంటి విషయాలు, మీరు చెయ్యలేనటువంటి పనులు, లేదా మీకు కొంత భారంగా అనిపించేటువంటి పనులను సైతం ఉద్యోగ వ్యాపారాల పరంగా మీరు ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే వాటిని ఖచ్చితంగా చేయాలి అనేటువంటి ఉన్నతాధికారుల యొక్క ఆర్డర్స్ అవి ఉంటాయి. కాబట్టి ఆ తరుణంలో కొంత ఓవర్ టైం చేస్తారు, ఎక్కువగా కష్టపడతారు. వృత్తి ఉద్యోగాల్లో కొంత ఎక్కువగా శ్రమ చేస్తే మంచి ఫలితం వస్తుంది, మంచి పేరు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు తులారాశి వారు. వీరు శ్రమ ఎక్కువ, ఫలితం కూడా ఆశించినటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ ఆలస్యంగా వస్తుంది ఫలితం. ఇది చిన్న విషయం. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు సానుకూలంగానే ఉన్నాయి. ఆరోగ్యపరంగా చిన్నపాటి సమస్యలకు అవకాశం ఉన్నప్పటికీ వాటిని ఓవర్కమ్ చేయగలుగుతారు, ధైర్యంగా ఉండగలుగుతారు. మీ యొక్క మనస్తత్వం 10 మందిని కూడా ఆకర్షిస్తుంది. తులారాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృశ్చిక రాశి.